హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ చదువుదాం. మే 2024ది. ఫస్ట్ మనం పాలిటీ అండ్ గవర్నెన్స్ స్టార్ట్ చేద్దాం. రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తాం. పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇది మాస్ మీడియా అండ్ ఎలక్షన్, ఇంటర్నెట్ షట్ డౌన్స్, ఓబీసీ లిస్ట్ గురించి ఇచ్చారు. ఇంకా షార్ట్స్లలో ఆర్టికల్ 39B, ఆర్టికల్ 329B, ఫార్మ్ 17, సైలెన్స్ పీరియడ్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024, యూజీసీ రెగ్యులేషన్స్ 2018, ఇంకా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ గురించి ఇచ్చారు. ఫస్ట్ మనం మాస్ మీడియా అండ్ ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా న్యూస్లో ఎందుకు వచ్చింది? ఎందుకనంటే రీసెంట్గా మే 2024లో ఎలక్షన్స్ జరిగాయి. సో ఇండియా ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి ఈసీఐ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఎథికల్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కోసం. సో మిస్యూజ్ చేయకుండా సోషల్ మీడియాని ఎథికల్ యూజ్ చేయడానికి ఈ గైడ్లైన్స్ ఇచ్చింది. గైడ్లైన్స్ ఏంటంటే ఫాల్స్, మిస్లీడింగ్, డెరిగేటరీ ఏవైనా ఉన్నాయనుకో కంటెంట్, అది పబ్లిష్ చేయకూడదు. ఇంకొకటి యానిమల్స్ని హామ్ చేసిందా, అది పబ్లిష్ చేయకూడదు. అలానే ఏ చిల్డ్రన్ యూజ్ చేస్తున్నారనుకో పొలిటికల్ క్యాంపెయినింగ్లో, అది కూడా లైక్ ఏమంటారు, అలాంటివి కూడా ఏవి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్లలో యూజ్ చేయకూడదు. ఇంకా ఏ పర్సన్ని కూడా ఇంపర్సనేట్ చేసి ఉండకూడదు పొలిటికల్ పార్టీస్లో. ఇంకా ఇట్ ఆల్సో మ్యాండేటెడ్ పొలిటికల్ పార్టీస్ టు రిమూవ్ ఇలాంటి వయలేటింగ్ కంటెంట్ ఏదైనా ఉన్నా కూడా 3 అవర్స్లో, అంటే నోటిఫికేషన్ ఇచ్చిన 3 అవర్స్లో తీసేయాలి. ఇంకా ఆ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఆ రెస్పాన్సిబుల్ మెంబర్స్ ఉన్నారో కంటెంట్ పెట్టడానికి వాళ్ళని వార్న్ చేయాలి. ఇంకా ఏదైనా అన్లాఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది రిపోర్ట్ చేయాలి. ఇంకా ఫేక్ యూజర్ అకౌంట్స్ని కూడా రిపోర్ట్ చేయాలి. ఎవరికి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి. ఒకవేళ వాళ్ళు 15 డేస్లో వాళ్ళు దానికి ఏమంటారు, గ్రీవెన్స్ని అడ్రస్ చేయాలి. ఒకవేళ అడ్రస్ చేయలేదనుకో, ఒకవేళ అడ్రస్ చేసినా కూడా పర్సన్ సాటిస్ఫై అవ్వలేదనుకో, వాళ్ళు అసోసియేషన్ ఆఫ్ పబ్లిషర్స్కి గ్రీవెన్స్ అప్లెట్ కమిటీకి మళ్ళీ ఇవ్వచ్చు. సెక్షన్ 3A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021 ప్రకారం. సో మాస్ మీడియా అంటే ఏంటి? సో మాస్ మీడియా డెఫినేషన్స్లో 2 పక్కాగా ఉండాలి. ఒకటి, డివర్స్ కమ్యూనికేషన్స్ ఛానల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎంటర్టైన్మెంట్. ఇంకొకటి, లార్జ్ ఆడియన్స్కి అందేలాగా చూడడం. సో మాస్ మీడియా రిఫర్స్ టు డైవర్స్ కమ్యూనికేషన్ ఛానల్స్ దట్ ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ టు లార్జ్ ఆడియన్స్. ఇది ప్రింట్ మీడియా ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా ఇంక్లూడ్ అయి ఉంటుంది, డిజిటల్ మీడియా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మీడియాని 4th ఎస్టేట్ ఆఫ్ డెమోక్రటిక్ కంట్రీ అంటారు. అదర్ 3 పిల్లర్స్ మీకు ఆల్రెడీ తెలుసు: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ద ఫండమెంటల్ రైట్ ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)A కింద ఇస్తారో అది ప్రెస్కి కూడా అవైలబుల్గా ఉంటుంది అన్నట్టు. సో రోల్ ఏంటి మాస్ మీడియా ఎలక్షన్ ప్రాసెస్లో? ఫస్ట్ది ఏంటంటే ఎలక్షన్ ఒక ఇంపార్టెన్స్ని ఎంఫసైజ్ చేస్తుంది. సో సిగ్నిఫికెన్స్ ఏంటి ఎలక్షన్స్లో, ఎందుకు ఓటర్స్ వాళ్ళు ఓట్ వేయాలి, వాళ్ళ ఫండమెంటల్ రైట్ టు ఓట్ అని చెప్పడానికి. ఇంకా ఎలక్టోరల్ ప్రాసెస్లో ఒక ఫెయిత్ తీసుకొని వస్తుంది. ఇంకా క్యాంపెయిన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది డిసెమినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్గా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ కొంతమందికి, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నారో ఆ నేషనల్ పార్టీస్కి మినిమం 10 అవర్స్ ఇస్తుంది దూరదర్శన్ నేషనల్ ఛానల్లో. ఇంకా 15 అవర్స్ ఇస్తుంది రీజనల్ ఛానల్స్లో. ఇంకా 10 అవర్స్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ టైం ఇస్తుంది ఎయిర్ రేడియోలో. ఇంకా 15 అవర్స్ ఇస్తుంది రీజనల్ ఎయిర్ స్టేషన్స్. అట్లనే స్టేట్ పార్టీస్ కూడా టైం అలొకేట్ చేసి ఉంటుంది ఇన్ స్టేట్ ఛానల్స్. సో ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఈ ప్రొవిజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1998 లోక్సభ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇంకా రోల్ ఏంటి మాస్ మీడియాది? థర్డ్ది, ఇన్ఫ్లుయెన్సింగ్ ఓటర్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒక లైక్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు ఓట్ చేయడానికి, వాళ్ళకి అపెత్తి లేకుండా చేసేసి లైక్ ఏదో ఒక లైక్ సిటిజన్కి వాళ్ళకు సివిక్ డ్యూటీ అని గుర్తు చేయడం, రైట్ టు ఓట్ మన ఫండమెంటల్ రైట్ అని గుర్తు చేయడం, అలాంటివి. ఇంకా పొలిటికల్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా మీడియాని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పబ్లిక్ ఇమేజ్ ఆఫ్ క్యాండిడేట్ని షేప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎఫెక్టివ్గా మెసేజ్ పాస్ చేయడానికి కూడా సోషల్ మీడియా యూజ్ అవుతుంది. ఇంకా పాలసీ డిస్కషన్ ఫెసిలిటేట్ చేయడానికి.
ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ యాక్షన్స్ లాస్ట్ టైం ఇలా బాగాలేదు, ఇలా ఉంటే బాగుండేది, సో ఈ గవర్నమెంట్ ఈ ఈ లైక్ ఈ పాలసీ తీసుకొని వస్తుంది, సో ఇది మంచి పాలసీ, సో మనం ఈ గవర్నమెంట్ని ఎన్నుకుందాం, దానికి కూడా యూజ్ అవుతుంది. సో రోల్ ఆఫ్ మాస్ మీడియా ఇన్ ఎలక్షన్స్ ఏంటి? ఒకటేమో ఎలక్షన్ ఇంపార్టెన్స్ని ఎంఫసైజ్ చేయడం, ఇంకొకటి క్యాంపెయిన్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో దాన్ని డిసెమినేట్ చేయడం, ఇంకొకటి ఒక పబ్లిక్ ఇమేజ్ క్రియేట్ చేయడం ఆ క్యాండిడేట్కి, ఇంకా ఓటింగ్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఎఫెక్టివ్గా మెసేజ్ పాస్ చేయడం, ఇంకా పాలసీ డిస్కషన్ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం. ఛాలెంజెస్ ఏంటి? యాక్చువల్గా ప్రతి దానికి టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ అన్నట్టు. సో ప్రతిదానికి ఛాలెంజెస్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఛాలెంజెస్ ఏంటి? యాక్చువల్గా మాస్ మీడియా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్కి ఒక ఛాలెంజ్ లాగా అయిపోయింది. ఎందుకు? అది ఆబ్జెక్టివ్గా ఉండకపోయినా, లేకపోతే సెలెక్టివ్గా ఇంకా బయాస్డ్గా ఉన్నా కూడా అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ బికమ్ ఏ ఛాలెంజ్. సో ర్యాపిడ్ అండ్ వైడ్ స్ప్రెడ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేయడానికి సోషల్ మీడియాని మనం యూజ్ చేయొచ్చు. సో ఆ సోషల్ మీడియా అట్లా యూజ్ అయినప్పుడు ఈ ఛాలెంజెస్ ఏవైతున్నాయో అవి మ్యాగ్నిఫై అవుతాయి. సో ఏవేవి ఛాలెంజెస్ ఉంటాయి? ఒకటి సోవరెనిటీకి థ్రెట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ చూసినట్లయితే రష్యా ఇన్వాల్వ్ అయినట్టు ఎలక్షన్ అవుట్కమ్ మీద రూమర్స్ ఉన్నాయి. ఇంకా మిస్ఇన్ఫర్మేషన్ ఏంటంటే సోషల్ మీడియా కావాల్సుకొని అంటే లైక్ ఇట్ బికేమ్ ఏ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మిస్ఇన్ఫర్మేషన్. మ్యానిపులేటెడ్ కంటెంట్ జనరేట్ చేస్తుంది. జనరేటెడ్ డీప్ ఫేక్స్ ఇవి ఇష్యూని ఇంకా కాంప్లికేట్ చేస్తుంది అన్నట్టు. సో అసలు రియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని తెలియకుండా ఉండడం బట్టి ఎలక్షన్ యొక్క ఇంటిగ్రిటీ మనం కోల్పోతున్నాం. సెన్సేషనలైజేషన్. మీడియా ఏదో విషయాన్ని సెన్సేషన్ చేసి యాక్చువల్గా అవసరమైన ఫ్యాక్చువల్ నెరేటివ్స్ ఏవైతుంటాయో వాటిని ఓవర్ షాడో చేస్తుంది. జనరల్గా మనం చూసినట్టయితే లాస్ట్ టైం అప్పుడు బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్ని లాస్ట్ టైం ఎలక్షన్స్ 2019లో బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్ని బాగా సెన్సేషనలైజ్ చేసింది. బట్ ఏవైతే పోవర్టీ, హంగర్, మాల్ న్యూట్రిషన్ వీటి గురించి చాలా తక్కువగా చూపించింది. ఆన్లైన్ ఎకో ఛాంబర్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఏంటంటే ఇండివిజువల్స్ వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి ఏవైతే యూట్యూబ్స్లో సర్చ్ చేస్తారో ఆ కంటెంట్ మాత్రమే వచ్చేలాగా చేయడం. సో వాళ్ళు అదే కంటెంట్కి బయాస్డ్గా ఉండి మిగిలిన డివర్స్ పర్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది? పోలరైజేషన్ వస్తుంది ఒక సొసైటీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్స్ ఫెయిల్యూర్ మనం చూడొచ్చు 2018లో. ఇది వైడ్ స్ప్రెడ్ వైలెన్స్ క్రియేట్ చేసింది శ్రీలంకలో. ఇంకా కాంప్రమైజింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో ప్రతి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మోడల్ ఎంసీసీ అమల్లోకి వస్తుంది. సో ఈ ఎఫెక్టివ్ రెగ్యులేషన్ లేకపోవడం వల్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎన్ఫోర్స్ చేయడం చాలా కష్టంగా అవుతుంది. ఎస్పెషల్లీ లైక్ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్లో అసలు ఇది ఫీజిబుల్ కూడా కాదు ఎంసీసీ. సో ప్రైవసీ కన్సర్న్స్ కూడా ఉంటున్నాయి. థ్రెట్ టు ఓటర్స్ ఆబ్జెక్టివ్ ఓటర్ ఒపీనియన్కి ప్రైవసీ లేకుండా పోయింది. ఎలా? ఓటర్స్ ల్యాక్ కంట్రోల్ ఓవర్ డేటా కలెక్షన్. వాళ్ళు సోషల్ మీడియా లైక్ ఫుల్ ప్రొఫైలింగ్ చేస్తూ ఫుల్ డేటా కలెక్ట్ చేసేస్తుంది, ఇంపాక్టింగ్ దర్ ఫీడ్ కంటెంట్. సో ఓటర్ ఏం చేస్తారు? ఆ కంటెంట్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ డిసిషన్ తీసుకోకుండా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఓటర్ ఇండైరెక్ట్గా లైక్ ఏదైనా ఓటర్ సపోర్ట్ చేసినట్టు పెట్టినా కూడా వాళ్ళ లైక్ రైట్ టు ఓట్ అంటే సీక్రసీ కూడా పోతుంది, రైట్ టు సీక్రసీ ఓట్. ఇంకా సెవరల్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ క్యాంబ్రిడ్జ్ అనలిటికాని 2018లో యూజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా వే హెడ్ ఏంటి మిటిగేటింగ్ చేయడానికి? సో మిటిగేట్ చేయడానికి వే హెడ్ ఏంటంటే ఈ మాస్ మీడియా ఏదైతే ఉందో అది అడ్వైజరీస్ ఆఫ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫాలో అయ్యేలా చూడాలి. సచ్ ఆబ్జెక్టివ్ రిపోర్ట్స్ మాత్రమే ఇవ్వాలి. ఏవైతే ఎస్టీవ్ రిపోర్ట్స్ ఉంటాయో అవి మాత్రం ఇవ్వకూడదు. ఇంకా డైరెక్షన్స్, ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, రిటర్నింగ్ ఆఫీసర్స్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్ అన్నీ అబ్జర్వ్ చేసేలాగా ఉండాలి. ఇంకా అడిషన్గా ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఉండాలి. సో స్ట్రిక్ట్ అదరెన్స్ ఉందనుకో వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎథిక్స్ మీద, అప్పుడు ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సోషల్ మీడియా మానిటర్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫోస్టర్ చేసుకొని బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకా
డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ ఏదైతుందో స్ట్రెంగ్తన్ చేయాలి సచ్ దట్ ఓటర్స్ ప్రైవసీ అండ్ ఆబ్జెక్టివిటీ తగ్గకుండా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి ఛాలెంజెస్ చూద్దాం. సోవరినిటీకి ఛాలెంజ్ ఉంటుంది, ఇండియన్ సోవరినిటీకి. ఎందుకంటే ఎగ్జాంపుల్ 2016 యుఎస్ ఎలక్షన్, మిస్ఇన్ఫర్మేషన్, ఏఏ జనరేటెడ్ డీప్ ఫేక్స్, మనకి ఏది నిజమో ఏది తెలియకుండా పోతుంది. సో ఓటర్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బిహేవియర్ మీద ఎలక్షన్ ఒక ఇంటిగ్రిటీ తగ్గిపోతుంది, సెన్సేషనలైజేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే ఫ్యాక్చువల్గా ఉన్నాయో ఆ నరేటివ్స్ని ఓవర్ షాడో అయ్యేలాగా ఏదో ఒక అన్ఇంపార్టెంట్ థింగ్ని సెన్సేషనల్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎకో ఛాంబర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒక పర్సన్కి తగ్గట్టుగా వాళ్ళ వ్యూ పాయింట్స్కి తగ్గట్టుగా కంటెంట్ వాళ్ళకి అపియర్ అవుతుంది. దానివల్ల పోలరైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కాంప్రమైజ్ అవుతుంది. ఇంకా ప్రైవసీ కన్సర్న్స్ వస్తున్నాయి. వే హెడ్ ఇంటర్నెట్, మాస్ మీడియా ఏవైతే అడ్వైజరీస్ ఉన్నాయో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవి ఫాలో అవ్వాలి. ఇంకా ఆబ్జెక్టివ్ రిపోర్ట్స్ ఇవ్వాలి. ఇంకా ఏవైతే ఎస్యూ రిపోర్ట్స్ ఉన్నాయో అవి పబ్లిష్ చేయకుండా ఉండాలి. ఇంకా అన్ని డైరెక్షన్స్, ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎలక్షన్స్ కమిషన్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్ పాటించేలాగా ఉండాలి. ఇంకా వే ఫార్వర్డ్లో ఏం రాయొచ్చు అని అంటే ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్, సోషల్ మీడియా మానిటరింగ్, ఫోస్టరింగ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ బై యూజింగ్ ఎక్సెప్షనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ ప్రాక్టీస్డ్ ఇన్ గ్లోబల్ అరేనా. ఇంకా డేటా ప్రొటెక్షన్ని స్ట్రెంత్ చేయాలి. ఇప్పుడు రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఎలక్షన్స్లో ఏమేమి యూజ్ ఉంటుంది? ఒకటి డైరెక్ట్ కనెక్షన్, ఇంక్లూజివ్ పాలిటిక్స్, డెమోక్రటైజేషన్ ఆఫ్ పొలిటికల్ స్పేస్, మైక్రో టార్గెటింగ్. సో డైరెక్ట్ కనెక్షన్ ఇస్తుంది ఒక లైక్ పీపుల్కి పొలిటీషియన్స్కి మధ్యన సచ్ దట్ పొలిటికల్ అజెండా అందరికీ రీచ్ అయ్యేలాగా ఉంటుంది. ఇంకా ఇంక్లూజివ్ పాలిటిక్స్, సో వాయిస్ ఆఫ్ పీపుల్ కూడా కనిపిస్తాయి. గ్రాస్ రూట్ లెవెల్ ఆఫ్ పీపుల్ కూడా ఏమంటారు ఒక వాయిస్ ఇస్తుంది. డెమోక్రటైజేషన్ ఆఫ్ పొలిటికల్ స్పేస్, ఇప్పుడు నాన్ రికగ్నైజింగ్ పార్టీస్కి స్టేట్ ఛానల్స్లో ఫ్రీగా కంటెంట్ని ఇవ్వరు. సో వాళ్ళకి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, నాన్ రికగ్నైజ్డ్ పార్టీస్కి కూడా వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయడానికి ఉంటుంది. మైక్రో టార్గెటింగ్, ఏఐ డ్రివన్ ఆల్గరిథమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక స్పెసిఫిక్ డెమోగ్రఫీస్ని టార్గెట్ చేయడానికి కుదురుతుంది సో దట్ క్యాంపెయిన్ ఎఫెక్టివ్గా జరగవచ్చు. సో ఎగ్జిస్టింగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ సోషల్ మీడియా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఏంటనంటే అన్ని ఏరియాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ని గవర్న్ చేస్తుంది ఇంక్లూడింగ్ సోషల్ మీడియా. సో అప్పుడు ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రెగ్యులేషన్స్ 2021 వచ్చాయి. ఎందుకు? అకౌంటబిలిటీ ఆఫ్ సోషల్ మీడియా, ఇంకా దాని ఇంటర్మీడియరీస్ని అకౌంటబుల్గా ఉంచడానికి ఈ రూల్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ మన టాపిక్ ఇంటర్నెట్ షట్డౌన్స్. సో యాక్సెస్ న్యూ రిపోర్ట్ ఇచ్చింది ఇండియా 116 షట్డౌన్స్ 2023లో జరిగినాయంట. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షట్డౌన్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద 6th consecutive years. 6 years నుంచి హైయెస్ట్ ఇంటర్నెట్ షట్డౌన్స్ ఇండియాలోనే జరుగుతున్నాయి. ఈసారి 116 అయ్యాయి. సో యాక్సెస్ నో రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఇంటర్నెట్ షట్డౌన్స్ గురించి మనం న్యూస్లో చూస్తున్నాం. ఈ టాపిక్ ఆల్మోస్ట్ 3-4 years నుంచి ప్రతి ఇయర్ వస్తూనే ఉంది. సో జనరల్గా అసలు ఇంటర్నెట్ షట్డౌన్ అంటే ఏంటి? సో ఇంటర్నెట్ షట్డౌన్లో 2 డెఫినేషన్ రాసేటప్పుడు 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో ఇంటెన్షనల్ డిస్రప్షన్ ఆఫ్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్, ఇంటెన్షనల్గా ఒక ఇంటర్నెట్ కమ్యూనికేషన్ని డిస్రప్ట్ చేయడం. ఇంకొకటి స్పెసిఫిక్ పాపులేషన్ లేకపోతే లొకేషన్లో చేయడం. ఎందుకనంటే రీజన్ ఏంటంటే టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. So it is an intentional disruption of internet communications for a specific population for any duration of time, often to exert control over the flow of information. 2023లో గ్లోబల్లీ 41% ఇంక్రీజ్ అయింది షట్ డౌన్స్. మరి రీజన్స్ ఏంటి ఇంటర్నెట్ షట్ డౌన్స్కి? ఫస్ట్ది నేషనల్ సెక్యూరిటీ, సెకండ్ది సోషల్ అన్రెస్ట్ ప్రివెంట్ చేయడానికి, థర్డ్ది చీటింగ్ ప్రివెంట్ చేయడానికి, ఫోర్త్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఉంచడానికి. సో నేషనల్ సెక్యూరిటీకి ఒక ఎగ్జాంపుల్ తెచ్చుకుందాం. కాశ్మీర్ 2019 రీఆర్గనైజేషన్ ఆఫ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్ట్ అయి పాస్ అయినప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్ ఆల్మోస్ట్ 2 to 3 years వరకు ఉంది. ఆ తర్వాత ప్రివెంట్ సోషల్ అన్రెస్ట్. సో కొల్హాపూర్ డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్రలో భీమా కొరెగన్ బ్యాటిల్ జరిగినప్పుడు, అంటే ఆ సెలబ్రేషన్ జరిగినప్పుడు కావాల్సుకొని 2018లో ఇంటర్నెట్ సర్వీసెస్ షట్ డౌన్ చేశారు.
సోషల్ అన్రెస్ట్ క్రియేట్ అవ్వకుండా ఉండడానికి. ఇంకా 2021లో ఇంటర్నెట్ షట్ డౌన్ చేసారు రాజస్థాన్లో. ఎందుకు? టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో చీటింగ్ ప్రివెంట్ చేయడానికి. ఇంకొకటి సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్ కోసం. రీసెంట్గా మణిపూర్లో జరుగుతున్న ఎథ్నిక్ వైలెన్స్ అందరికి తెలిసిందే. సో అక్కడ మాత్రం సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్ కోసం ఇంటర్నెట్ షట్ డౌన్స్ పెట్టారు. సో ప్రొవిజన్స్ ఏంటి ఇంటర్నెట్ షట్ డౌన్స్లో? దేని కింద మనం ఇంటర్నెట్ షట్ డౌన్ పాస్ చేయొచ్చు? అది ఇండియా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద 1885 కింద టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ సేఫ్టీ రూల్స్ 2017 కింద సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ చేయొచ్చు. అదేం ప్రొవైడ్ చేస్తుందంటే టెంపరరీ షట్ డౌన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ ఇన్ ఎ రీజియన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ పబ్లిక్ ఎమర్జెన్సీ అప్ టు 15 days ఎట్ వన్స్ ఇస్తుంది. 1885 యాక్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ని గవర్నమెంట్ని ఎంపవర్ చేస్తుంది. ఎందుకు? వేరియస్ టైప్స్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇంకా లైసెన్సెస్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ని ఎంపవర్ చేస్తారు. ఆర్డర్స్ ఆఫ్ టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ యూనియన్ ఇంకా స్టేట్ హోమ్ సెక్రటరీతో మాత్రమే ఇష్యూ చేయవచ్చు అన్నట్టు ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో. సో 2017 రూల్స్ కింద ఏమని ఇచ్చిందంటే రివ్యూ కమిటీ, ఒక 3 member రివ్యూ కమిటీ, అదే సెంట్రల్ లెవెల్లో అయితే క్యాబినెట్ సెక్రటరీ, అదే స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ చీఫ్ సెక్రటరీ, వీళ్ళు రివ్యూ చేయొచ్చు ఏది టెలికామ్ని ఇంటర్నెట్ షట్ డౌన్స్ వాళ్ళ రీజియన్స్లో. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్, అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ 2020. ఇది ఇంటర్నెట్ షట్ డౌన్ గురించి ఒకవేళ మెయిన్స్ క్వశ్చన్ వస్తే పక్కాగా ఈ జడ్జ్మెంట్ గురించి రాయాలి. ఎస్సీ ఏం చెప్పిందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ త్రూ ద మీడియం ఆఫ్ ఇంటర్నెట్ కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19(1) అని చెప్పింది. సో అకార్డింగ్లీ ఎనీ రిస్ట్రిక్షన్స్ జరిగినా కూడా ఎనీ రిస్ట్రిక్షన్ ఆన్ ద సేమ్ మస్ట్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ ఆర్టికల్ 19(2). ఆర్టికల్ 19(2)లో ఈ 19(1)(a)కి ఏ రిస్ట్రిక్షన్స్ ఉంటాయో చెప్తుంది. లైక్ సోవరెనిటీ, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్, వీటన్నిటికి కింద ఏమంటారు రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇంకా జడ్జ్మెంట్లో ఏమి ఇచ్చిందనంటే ఇండెఫినెట్గా ఇంటర్నెట్ సర్వీసెస్ సస్పెండ్ చేయడం అది ఇంపర్మిసిబుల్. సో ఓన్లీ టెంపరరీ డ్యూరేషన్కి మాత్రమే సస్పెండ్ చేయాలి. ఇంకా ఏదైనా ఆర్డర్ సస్పెండ్ చేస్తుంది అని అంటే ఇంటర్నెట్ని, అప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ యూజ్ చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం వల్ల 2 జరుగుతాయి. ఏంటి? ఒకటి సోవరెనిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ని వర్సెస్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఈ సోవరెనిటీ సెక్యూరిటీ రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్నట్టు. ఈ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ని ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్ని రెండింటిని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఎక్కువగా వయలేట్ అయినా కూడా మనం ఈ సస్పెన్షన్ చేయడానికి కుదరదు. ఇంకా ఎనీ ఆర్డర్ సస్పెండింగ్ ఇంటర్నెట్ అండర్ సస్పెన్షన్ విల్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. సో ఇంపాక్ట్ ఏంటి? ఇంపాక్ట్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్ ఏంటి? ఎకనామిక్ లాస్ జరుగుతుంది. సో ఎకనామిక్ ఆల్మోస్ట్ $118 million ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ లాస్ అయింది ఇన్ జాన్ నుంచి జూన్ 2023 వరకు. ఓన్లీ ఇండియాలో చూస్తే ఒక సింగిల్ డే షట్ డౌన్ చేస్తే 379 people వరకు అన్ఎంప్లాయ్మెంట్కి గురవుతారు మన కంట్రీలో. అదే పొలిటికల్గా చూస్తే ఫండమెంటల్ రైట్స్ దెబ్బలు తింటున్నాయి. ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, డిజిటల్ ఫ్రీడమ్ లేకుండా ఉండడం, ఇంకా ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ని డిస్టర్బ్ చేస్తుంది లైక్ ఆర్టికల్ 19. ఇంకొక పొలిటికల్ ఏంటంటే ప్రొటెస్ట్ అండ్ వైలెన్స్. సో ఇంటర్నెట్ షట్ డౌన్ డిస్కనెక్ట్ చేయడం వల్ల పీపుల్ని అంబిగ్విటీ క్రియేట్ అవుతుంది. దీనివల్ల స్ట్రైక్స్, ప్రొటెస్ట్ చాలా జరుగుతున్నాయి, వైలెంట్ జరిగి అయిపోయి సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అవుతుంది. అలాగే సోషల్ ఇంపాక్ట్ ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవిటిని డిస్ప్రపోర్షనల్టీగా అఫెక్ట్ అవుతుంది అన్నట్టు ఇంటర్నెట్ షట్ డౌన్. సో న్యూ ఇన్ఈక్వాలిటీస్ ఎమర్జ్ అవుతున్నాయి దీనివల్ల. ఇంకా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ షట్ డౌన్స్ వల్ల ఏమవుతుందంటే ఆన్లైన్ సర్వీసెస్ లైక్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్లో, టెలిహెల్త్ కమ్యూనికేషన్స్లో వీటిలలో హిండర్ అవుతుంది యాక్సెస్. ఇంకా హ్యూమన్ రైట్స్ అబ్యూస్. సో షట్ డౌన్స్ ఉండడం వల్ల అకౌంటబిలిటీ తగ్గుతుంది. అప్పుడు అటాకర్స్
ఈ యూటిలైజ్ చేసుకొని డిస్రప్షన్ని, కిల్లింగ్, జెండర్ బేస్డ్ వైలెన్స్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి అన్నట్టు. ఎగ్జాంపుల్ మణిపూర్లో ఉమెన్ ఇన్సిడెంట్ తీసుకోవచ్చు. పరేడ్ చేయించారు ఉమెన్ని. సో అది ఆల్మోస్ట్ 30 days-తో 21 days తర్వాత తెలిసింది బికాస్ ఆఫ్ డిస్రప్షన్ ఇన్ ఇంటర్నెట్. ఇంకా ఎన్విరాన్మెంట్కి కూడా ఇంపాక్ట్ జరుగుతుంది. డిసాస్టర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోతాం. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ జరగదో, యాక్సెస్ టు సోషల్ మీడియా ఉండదో, అప్పుడు ఆన్గోయింగ్ ఇంటర్నెట్ షట్డౌన్ వల్ల ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్ ఇంకా ఎక్సాసర్బేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్లో 2023లో మోచా సైక్లోన్ వచ్చినప్పుడు వెస్టర్న్ మయన్మార్లో చాలా ఇంపాక్ట్ ఎక్కువైంది బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ షట్డౌన్ డ్యూ టు దర్ పొలిటికల్ రీజన్స్ వల్ల ఇంటర్నెట్ షట్డౌన్ చేశారు. సో అది చాలా ఇంపాక్ట్ అయింది డిజాస్టర్ మేనేజ్మెంట్లో. వే అహెడ్ ఏంటి? సో రికమెండేషన్ ఆఫ్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఉంది కదా, వాటిని ఫాలో అవ్వాలి. ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చింది స్టాండింగ్ కమిటీ? ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో పబ్లిక్ ఎమర్జెన్సీ కానీ పబ్లిక్ సేఫ్టీ కానీ కరెక్ట్గా డిఫైన్ చేయాలి ఎగ్జాక్ట్గా. సో ఆ డిఫైన్ చేస్తే 1885 యాక్ట్ కింద 2017 రూల్స్ కింద ఇప్పుడు డిఫైన్ చేసలేదు. సో అప్పుడు సెంటర్ ఉన్న స్టేట్ ఓన్లీ ఆ డెఫినేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ వస్తే మాత్రమే ఇంటర్నెట్ షట్డౌన్ చేయడానికి కుదురుతుంది. ఇంకొకటి మెరిట్ ఆఫ్ ఇంటర్నెట్ షట్డౌన్ని డిసైడ్ చేయడానికి ఒక మెకానిజం ప్లేస్ చేయాలి. ఇంకా డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఒక క్లియర్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అండ్ ప్రొసీజర్ ఫర్ లిఫ్టింగ్ ఆఫ్ షట్డౌన్ని క్రియేట్ చేయాలి. సో ఇండెఫినెట్గా ఎక్స్టెండ్ చేయకుండా ఉండొచ్చు. ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒక పాలసీని ఫార్ములేట్ చేయాలి టు సెలెక్టివ్లీ రిస్ట్రిక్ట్ ద యూజ్ ఆఫ్ ఓటీటీ సర్వీసెస్. మొత్తం బ్యాన్ చేయకుండా ఒకటేసారి టెలికమ్యూనికేషన్లో క్రియేటివ్గా ఓన్లీ ఏ దాంట్లో అయితే ఎక్కువగా ఈజీగా ఫాస్ట్గా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుందో అవి మాత్రమే కలెక్టివ్గా బ్యాన్ చేశారనుకోండి, అప్పుడు దీని ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా స్టడీ ఆఫ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఇంటర్నెట్ షట్డౌన్ జరగాలి అండ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ ఇన్ డీలింగ్ విత్ పబ్లిక్ సేఫ్టీ అండ్ పబ్లిక్ ఎమర్జెన్సీ. డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వీళ్ళిద్దరు కలిసి అసలు పాజిటివ్గా ఇంపాక్ట్ ఉందా లేదా కూడా చూడాలి. సో గవర్నమెంట్ షుడ్ క్లియర్లీ కమ్యూనికేట్ టు యూజర్స్ ఎనీ లిమిటేషన్స్, restrictions or change to service they may experience and provide regular updates on status and duration of షట్డౌన్. సో గవర్నమెంట్ క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి యూజర్స్కి ఎన్ని రోజులు ఉంటుంది షట్డౌన్, ఇంకా అప్డేట్స్, స్టేటస్ ఏంటి అది. నెక్స్ట్ వచ్చేసి మనం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ గురించి చూద్దాం. యాక్చువల్గా రీసెంట్గా NCBC 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో వచ్చింది. అది రివ్యూ చేస్తుంది స్టేట్ లిస్ట్లో. అంతేకాకుండా ఇనెలిజిబుల్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఓబీసీ లిస్ట్లో విత్ స్టేట్స్ లైక్ కర్ణాటక ఉంది, వెస్ట్ బెంగాల్స్లో, అది కూడా NCBC చూసింది. ఇంకా వెస్ట్ బెంగాల్ ఒక రిక్వెస్ట్ ఇచ్చింది వేరియస్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ని సెంట్రల్ ఓబీసీ లిస్ట్లో పెట్టమని చెప్పి. కానీ అది NCBC స్టాల్ చేసింది. ఎందుకనంటే నువ్వు కరెక్ట్గా జస్టిఫై చేయాలి, టేకింగ్ సమ్ అదర్ సర్వే ఆర్ సెన్సెస్. వాళ్ళు నిజంగానే ఓబీసీస్ అని ప్రూవ్ చేస్తే, అంటే బ్యాక్వర్డ్నెస్ ఉంది అని జస్టిఫై చేస్తే అప్పుడు ఓబీసీలో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంకొకటి NCBC ఓబీసీ లిస్ట్ని రివ్యూ చేస్తుంది కేరళలో, ఒడిశాలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఇంకా అదర్ స్టేట్స్లో. మ్యాక్సిమం ఓబీసీ రిజర్వేషన్ విత్ ఇన్ ద 50% లిమిట్లో ఉంచవచ్చా లేకపోతే పెంచవచ్చా అని. ఇప్పుడు ఓబీసీ డెఫినేషన్ ఉందా లేదా చూద్దాం. ఓబీసీ డెఫినేషన్ స్టాండర్డ్గా ఏమీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అయితే ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని కామన్గా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అంటారు. ఓబీసీ లిస్ట్ కరెంట్గా ఈచ్ స్టేట్కి ఉంటుంది. 2 ఓబీసీ లిస్ట్, ఒకటేమో సెంట్రల్ లెవెల్లో, ఇంకొకటేమో స్టేట్ లెవెల్లో. సెంట్రల్ లిస్ట్ ఆర్టికల్ 342A(1) కింద ప్రెసిడెంట్ ఆథరైజేషన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద కన్సల్టేషన్ ఆఫ్ గవర్నర్ to the state to specify central list of OBC in relation to any particular state or a union territory. ఇంకా ఎనీ మోడిఫికేషన్ టు ద సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీసీ ఓన్లీ పార్లమెంట్ మాత్రమే చేయవచ్చు. ఓకే,
సో ప్రెసిడెంట్ ఏమో డిక్లేర్ చేస్తారు, పార్లమెంట్ ఏమో ఏదైనా మోడిఫికేషన్ చేసేది ఉంటే చేస్తారు. అండర్ విచ్ ఆర్టికల్ 342A(1). ఇంకొకటి ఆర్టికల్ 342A(3) కింద ఎవ్రీ స్టేట్ ఆర్ యూటీ ప్రిపేర్ చేయమని చెప్పింది ఫర్ ఇట్స్ ఓన్ పర్పసెస్ ఏ లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అది సెంట్రల్ లిస్ట్తోని డిఫర్ కూడా అవ్వచ్చు. రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీ అది ఏ ఆర్టికల్స్ ఇచ్చారు? ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లో కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ ఇచ్చారు. ఆర్టికల్ 15 ఏమో ఎడ్యుకేషన్ కోసం, ఆర్టికల్ 16లోనేమో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కోసం. 1990లో సెంటర్ 27% రిజర్వేషన్ ఇచ్చింది ఓబీసీస్కి ఇన్ సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్. దేనివల్ల? మండల్ కమిషన్ రికమెండేషన్ వల్ల. ఈ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని జడ్జ్మెంట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992లో అప్హెల్డ్ చేసింది. కానీ ఎవరినైతే ఎక్స్క్లూడ్ చేసిందంటే క్రీమీ లేయర్లో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడైతే 8 lakhs per annum నాట్ ఇంక్లూడింగ్ శాలరీ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ వాళ్ళని, ఇంకా పేరెంటల్ ర్యాంక్ బట్టి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసింది క్రీమీ లేయర్లో. సో ఏ కమిషన్స్ ఇప్పటి వరకు అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఓబీసీ కోసం అపాయింట్ చేశారు. యాక్చువల్గా ఆర్టికల్ 340 కింద ప్రెసిడెంట్ ఒక ఆర్డర్తోని అపాయింట్ చేయొచ్చు. ఎట్లున్నాయి కండిషన్స్? ఎస్సీబీసీసీ అండ్ టు మేక్ రికమెండేషన్స్. అవి యూనియన్ ఆర్ స్టేట్ తీసుకొని డిఫికల్టీస్ తీసేసి మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది వాళ్ళ కండిషన్. సో ప్రెసిడెంట్ ఏవేవి కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేసిందంటే, ఫస్ట్ది కాలేల్కర్ కమిషన్ ఇన్ 1953, ఇంకొకటి మండల్ కమిషన్ 1979. ఇందాకే మనం తెలుసుకుందాం ఇవి ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పేసి 1990లో. బట్ కాలేల్కర్ కమిషన్ ఏవైతే ఉన్నాయో రికమెండేషన్స్ ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు. 2017లో మళ్ళీ ప్రెసిడెంట్ జస్టిస్ రోహిణి కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసింది. ఎందుకు అనంటే ఈ ఎగ్జామిన్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీస్. అంటే కొన్ని క్యాస్ట్ గ్రూప్స్ మాత్రం ఫుల్గా బెనిఫిట్ అయ్యి ఇంకో కొన్ని బెనిఫిట్ అవ్వకుండా ఉంటే వాటి రెండింటిని కూడా లైక్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండేలాగా. సో ఓబీసీ 27%లో మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ క్యాస్ట్ మళ్ళీ డివైడ్ చేయడానికి ఈ జస్టిస్ రోహిణి కమిషన్ని అపాయింట్ చేసింది. ఇప్పుడు మనం నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి తెలుసుకుందాం. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ దేని కింద ఉంది? ఆర్టికల్ 338B కింద వచ్చింది. ఇది 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ 2018 కింద మనకి ఈ బాడీ ఏర్పడింది. సో అంతకన్నా ముందు ఎస్సీస్ బీసీస్ కూడా చూసేది. ఆర్టికల్ 338B ఏం మ్యాండేట్ చేస్తుందంటే, యూనియన్ ఎవరీ స్టేట్ గవర్నమెంట్ ఎన్సీబీసీని ఫర్ ఆల్ మేజర్ పాలసీ మ్యాటర్స్లో కన్సల్ట్ చేయాలి. సో దాని డ్యూటీస్ ఏంటి? ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, అడ్వైస్ చేయాలి. ఇన్వెస్టిగేట్ ఏం చేయాలి? ఏవైతే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారో అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఒకవేళ ఉండట్లేదు అంటే అవి ఎంక్వైరీ చేసి స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ చేయాలి. ఇంకొకటి ఇందాకే మనం అనుకున్నాం సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఓబీసీస్ కోసం అడ్వైస్ తీసుకుంటారు స్టేట్స్ అండ్ సెంట్రల్స్ అని. సో ఎవర్ ప్రోగ్రెస్ కోసం. ఇంకొకటి ఏంటంటే సచ్ అదర్ ఫంక్షన్స్ ఇన్ రిలేషన్ టు అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఓబీసీస్ యాజ్ ద ప్రెసిడెంట్ మే బీ బై రూల్ స్పెసిఫై. సో ప్రెసిడెంట్ ఏమన్నా చెప్పిందనంటే దాని మీద కూడా వీళ్ళు ఎంక్వైరీ చేయడం అలాంటివి చేయాలి. ఇంకా యాన్యువల్గా ప్రెసిడెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆ ప్రెసిడెంట్ ఏమో పార్లమెంట్కి ఆ రిపోర్ట్ లే చేస్తాడు. కంపోజిషన్ ఏంటి? ఒక చైర్పర్సన్ ఉంటాడు, వైస్ చైర్పర్సన్ ఉంటాడు, 3 అదర్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. సర్వీస్ కండిషన్స్ కూడా ప్రెసిడెంటే డిటర్మైన్ చేస్తారు. సో ఆ కమిషన్కి ఆల్ పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం న్యూస్ ఇన్ షార్ట్స్ ఏమేమి వచ్చాడో చూద్దాం. ఆర్టికల్ 39B ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఏముంది? యాక్చువల్గా సుప్రీంకోర్టు ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీగా చెయ్యొచ్చా చేయరాదా అని చెప్పేసి ఆర్టికల్ 39B కింద సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తారు. ఆర్టికల్ 39B ఏంటంటే ఇది డిపిఎస్పిలో ఒక భాగం. సో డిపిఎస్పిస్ 35 నుంచి 36 నుంచి 51 వరకు ఉంటాయి. సో అందులో 39B ఏం చెప్తుందనంటే, ఒకవేళ స్టేట్ ఒక కామన్ గుడ్ కోసం సబ్సర్వ్ చేయడానికి ఏదైనా ఉంటే అప్పుడు
ఆ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలంటే ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ తీసుకోవచ్చు. సో ద కోర్ట్ ఇలీగల్ శాంక్టిటీ ఆఫ్ ఆర్టికల్ 31C. ఆర్టికల్ 31Cలో ఏమని ఉంటుందంటే ఇది 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1971 వచ్చింది అన్నట్టు. దానిలో ఏమని చెప్తారంటే 2 ప్రొవిజన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రొవిజన్ ఏంటంటే ఆర్టికల్ 39BRC ఎప్పుడైనా వచ్చిందనంటే అప్పుడు ఆర్టికల్ 14 and 19 పనిచేయదు. సో ఆర్టికల్ 39B and Cకి ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తారు. సెకండ్ ప్రొవిజన్ ఏమో ఇది జ్యుడిషియల్ రివ్యూ ఉండదు దీనికి ఏదన్నా ఉంటే, కానీ అది కేశవానంద భారతి కేసు 1973లో సెకండ్ ప్రొవిజన్ని వయోలేటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి తీసేసింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత స్టేట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976తోని 39B and C ఏ ఫండమెంటల్ రైట్ అంటే మొత్తం అన్ని ఫండమెంటల్ రైట్స్ కన్నా ఎక్కువ అని చెప్పింది. అది కూడా మినర్వా మిల్స్ జడ్జ్మెంట్లో ఈ 42nd అమెండ్మెంట్లో చేసింది కూడా రివోక్ చేసేసింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 31C ఏంటంటే ఏ లా మేడ్ అండర్ ఆర్టికల్ 39BC ఎంపవరింగ్ ద స్టేట్ టు టేక్ ఓవర్ మెటీరియల్ రిసోర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇంక్లూడింగ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ టు సర్వ్ ద కామన్ గుడ్. ఆర్టికల్ 39C ఏంటంటే ద ఆపరేషన్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద కామన్ డిట్రిమెంట్. సో 39B ఏమో ప్రైవేట్ ప్రాపర్టీస్ని డిస్ట్రిబ్యూట్ ఎట్లా చేయాలి, కామన్ గుడ్ కోసం డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పింది. 39C ఏమో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు, ఇన్ఈక్వాలిటీస్ లేకుండా చూసుకోవాలన్నట్టు చెప్పింది. సో మినర్వా మిల్స్ కేసులో 1980లో తీసేసిందని చెప్పారు కదా, జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే రిస్ట్రిక్ట్ చేస్తుందో అది వయోలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి తీసేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఆర్టికల్ 329B. యాక్చువల్గా రీసెంట్గా ఈ న్యూస్లో ఎందుకు ఉందనంటే ఎలక్షన్ కమిషన్ ఇన్వోక్ చేసింది. ఇది సుప్రీంకోర్టు అంటే రీసెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ లిమిట్ చేయడానికి ఎలక్టోరల్ ప్రాసెస్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 329Bని రివోక్ చేసింది. ఈ 329B ఏంటంటే హౌస్ ఆఫ్ పార్లమెంట్కి కానీ హౌస్ ఆఫ్ లెజిస్లేచర్ కానీ ఎలక్షన్ జరిగిందనుకో అది ఇట్ కాంట్ బి కాల్డ్ ఇన్ అ క్వశ్చన్ టు సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్ట్ ఎక్సెప్ట్ ఎలక్షన్ పిటిషన్ ఉంటే తప్ప మనం ఏమంటారు ఆ ఎలక్షన్ని కోర్టులో మనం డిస్కస్ చేయడానికి కుదరదు. సో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎలక్షన్స్ గురించి ఉంటుంది. ఇది పార్ట్ 15లో ఉంటుంది. సో సుప్రీంకోర్టు ఎన్పి పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ నమ్మకల్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అదర్స్ కేసులో ఏం చెప్పిందనంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా నోటిఫై చేస్తుంది కదా ఎలక్షన్ ప్రాసెస్ని, అది కోర్టు ఇంటర్ఫియర్ చేయొద్దు అని చెప్పేసి ఇందులో చెప్పింది. ఇంకా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో సెక్షన్ 80లో ఏం చెప్పిందనంటే ఈ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ ఎలక్షన్ ఉంది కదా అది ఎలక్షన్ పిటిషన్తో తప్ప వేరే దేంతో కూడా ఛాలెంజ్ చేయడానికి కుదరదు. ఆ ఎలక్షన్ పిటిషన్ ఫైల్డ్ ఇన్ కన్సర్న్ స్టేట్స్ హైకోర్ట్ విచ్ హ్యాస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ దెమ్. సో హైకోర్టులో ఫైల్ చేయాలి ఎలక్షన్ పిటిషన్స్. అప్పీల్స్ మాత్రం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి లై చేసి ఉంటుంది. అండ్ ఎలక్షన్ పిటిషన్ క్యాన్ బి ఫైల్డ్ బై ఎనీ క్యాండిడేట్ ఆర్ అన్ ఎలక్టర్ రిలేటింగ్ టు ఎలక్షన్ పర్సనల్లీ. ఎలక్టర్ అంటే ఆ పర్సన్కి ఆ ఓటు ఉండాలన్నట్టు, వాళ్ళకి మాత్రమే ఎలక్షన్ పిటిషన్ వేయడానికి కుదురుతుంది, లేకపోతే వేరే ఏ క్యాండిడేట్స్ ఉన్నా వాళ్ళు కూడా ఎలక్షన్ పిటిషన్ వేయచ్చు. ఇప్పుడు ఫామ్ 17C అంటే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు చెప్పింది ఈ ఫామ్ 17C డేటా ఏదైతే ఉంటుందో ఓన్లీ పోలింగ్ అఫీషియల్స్కి మాత్రమే యాక్సెసిబుల్ ఉంటుంది, మిగిలిన ఎవరికి కూడా షేర్ చేయడానికి కుదరదు. సో ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఎలిజిబుల్ ఓట్స్, ఒక బూత్లో అసైన్ అయిన ఓట్స్ ఎవరైతే ఉంటారో, ఇంకా ఎలక్టర్స్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్, ఇది ఉంటుంది ఫస్ట్ పార్ట్లో. ఇంకా ఓటర్స్ హూ డిసైడెడ్ నాట్ టు ఎక్సర్సైజ్ ద ఫ్రాంచైజ్, ఎవరైతే ఓటర్స్ ఓట్ చేయలేదో వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. ఇంకా ఓటర్స్ ఎవరైతే ఓట్ చేయడానికి అలో లేదో వాళ్ళవి కూడా ఉంటాయి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లోనేమో ఇన్ఫర్మేషన్, క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ లైక్ నేమ్, ఇంకా టోటల్ రిసీవ్డ్ ఎంత ఉన్నాయి, ఆయన ఓట్స్ ఎన్ని వచ్చినాయి, అది ఫామ్ 17లో సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఇది ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద డైరెక్షన్స్ అండర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ 1961. సో దీని కింద ఫామ్ 17C ఉందన్నట్టు. సో సైలెన్స్ పీరియడ్ ఈ మే 2024 ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి మొత్తం మోస్ట్ ఆఫ్ ద టైం ఎలక్షన్ ఆర్టికల్సే వచ్చాయి. సైలెన్స్ పీరియడ్ అంటే ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు అబ్జర్వ్ చేశారు.
యాక్చువల్గా సైలెన్స్ పీరియడ్ అంటే బ్యాన్ ఆన్ పొలిటికల్ క్యాంపెయినింగ్ బిఫోర్ ఓటింగ్. 48 అవర్స్ ఉంటుంది కదా బిఫోర్ ఓటింగ్. అది మొత్తం ఏంటనంటే లైక్ అప్పటి నుంచి సైలెంట్గా ఉండాలి. అప్ టు వెన్ పోలింగ్ ఎండ్ అయ్యే వరకు సైలెంట్గా ఉండాలి. సమ్ ప్రొహిబిషన్స్ ఉన్నాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో ఏంటంటే కానీ ఆ యాక్ట్లో ఎక్కడ కూడా దాన్ని ఆ టర్మ్ని సైలెన్స్ పీరియడ్ అని చెప్పలేదు. సెక్షన్ 126(1) ప్రొవిజన్ ఏం చెప్పిందంటే అండర్ RPA 1951, ఎనీ ఎలక్షన్ మ్యాటర్ యూజింగ్ టెలివిజన్ ఆర్ సిమిలర్ అపారటస్ ఆర్ ప్రొపగేషన్ ఆఫ్ ఎలక్షన్ మ్యాటర్స్ త్రూ ఎనీ ఎంటర్టైన్మెంట్ లైక్ మ్యూజికల్ కన్సర్ట్ని ప్రొహిబిట్ చేస్తుంది ఆ 48 అవర్స్లో. ఇంకా సెక్షన్ 126A ఏం చెప్పిందంటే ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేయడం లేకపోతే దాని రిజల్ట్ డిస్ప్లే చేయడాన్ని కూడా ప్రొహిబిట్ చేసింది. సెక్షన్ 126(1)(b) ఆఫ్ RPA యాక్ట్ 1951 ఏం చెప్పిందంటే రిజల్ట్స్ ఆఫ్ ఒపీనియన్ పోల్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిస్ప్లే చేయడానికి కుదరదు. ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా కానీ ప్రొహిబిట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024. ఇది ఇండియాకి 159 ర్యాంక్ ఇచ్చింది 180 కంట్రీస్లో. ఇది ప్యారిస్ బేస్డ్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ పబ్లిష్ చేస్తుంది. సో ఇట్ పబ్లిష్డ్ ఆన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. ఎప్పుడు జరుగుతుంది? అది 3rd May రోజు జరుగుతుంది. సో ఈసారి థీమ్ ఏంటంట వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేది ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్ జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. మన లైక్ 2024 చూస్తే అయితే టాప్ 3 ర్యాంకర్స్ నార్వేకి ఫస్ట్ వచ్చింది, సెకండ్ది డెన్మార్క్, థర్డ్ స్వీడన్. ఇండియాకేమో 159 ర్యాంక్ వచ్చింది. సో ఏ ఇండికేటర్స్ మీద వీళ్ళు ఇండెక్స్ ఇస్తారు? పొలిటికల్, ఎకనామికల్, సోషల్, సెక్యూరిటీ, ఇంకా లెజిస్లేటివ్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి UGC రెగ్యులేషన్ 2018. రీసెంట్గా వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్లో స్టేట్ యూనివర్సిటీస్లో ఒక క్లాష్ వచ్చింది UGC కొన్ని స్టేట్ గవర్నమెంట్స్కి. అయితే UGC రెగ్యులేషన్ 2018 ఏంటో చూద్దాం మనం. UGC regulations on minimum qualifications for appointment of teachers and other academic staff in universities and colleges and measures for the maintenance of standards in higher education 2008. ఇది దేని కింద ఎంపవర్ అయి ఉన్నాయి? UGC యాక్ట్ 1956 కింద ఎంపవర్ అయి ఉన్నాయి. రెగ్యులేషన్ ఈజ్ అప్లికేబుల్ ఆన్ ఆల్ యూనివర్సిటీస్. దేని మీద అప్లికేబుల్ అవుతుంది? ఒకటి సెంట్రల్ ప్రొవిన్షియల్ ఆర్ స్టేట్ యాక్ట్స్. సెంట్రల్ యాక్ట్ కింద ఏదైనా యూనివర్సిటీ తీసుకొచ్చినా, ప్రొవిన్షియల్ యాక్ట్ కింద ఏదైనా యూనివర్సిటీ తీసుకొచ్చినా UGC రెగ్యులేషన్స్ అప్లికేబుల్ ఉంటాయి. ఈ యూనివర్సిటీస్కి మిగిలిన ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ అయినా కాలేజెస్ అయినా అఫిలియేట్ అయినాయి అనుకో, దానికి కూడా ఇవి అప్లికేబుల్ అవుతాయి. ఇంకేదైనా ఇన్స్టిట్యూషన్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అయిందనుకో, దానికి కూడా UGC రెగ్యులేషన్స్ అప్లికేబుల్ అయి ఉంటాయి. సో UGC రెగ్యులేషన్ కింద సెలెక్షన్ ఆఫ్ వైస్ ఛాన్సలర్ ఎట్లుందో చూద్దాం. ఒక సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ ఐడెంటిఫై చేస్తుంది 3 to 5 సూటబుల్ క్యాండిడేట్స్ని. అందులో ఒక మెంబర్ని మాత్రం సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీలో అది UGC చైర్మన్ నామినేట్ చేస్తాడనమాట. ఫర్ వాట్? సెలెక్షన్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ స్టేట్, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీస్. అప్పుడు వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేయడానికి ఈ సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ యూస్ అవుతుంది. సో వైస్ ఛాన్సలర్ అపాయింట్ అవ్వడానికి కనీసం ఈయనకి 10 years ఆఫ్ ప్రొఫెసర్ ఆఫ్ దట్ యూనివర్సిటీ, అంటే ఏదో ఒక యూనివర్సిటీకి ప్రొఫెసర్ 10 years ఉండాలి. ఇంకా డిస్టింగ్విష్డ్ అకాడమిషియన్ అయి ఉండాలి. 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిస్టింగ్విష్డ్ అకాడమిషియన్ ఉండాలి. ఇంకా 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అన్ ఈక్వలెంట్ పొజిషన్ ఇన్ రెప్యూటెడ్ రీసెర్చ్ ఆర్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్. ఒకవేళ అది లేకపోతే కనీసం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉండాలి? రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో లేకపోతే అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్లో అతనికి ఉండాలి. సుప్రీంకోర్టు గంభీర్ధాన్ K. Gadvi వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ అదర్స్ 2022 జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే ఇది సబార్డినేట్ లెజిస్లేషన్ అయినప్పటికీ UGC రెగ్యులేషన్స్ UGC యాక్ట్ కిందకి వచ్చేస్తాయి. సో ఎడ్యుకేషన్స్ జనరల్గా కాన్కరెంట్ లిస్ట్లో ఉంది 7th షెడ్యూల్లో. సో సెంట్రల్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇద్దరు ఈ సబ్జెక్ట్ మీద లెజిస్లేట్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చిందనుకో, ఆర్టికల్ 254 కింద సెంట్రల్ది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. స్టేట్ కన్నా సెంట్రల్ చేసిన రూల్ చెల్లుతుంది. ఇంకా నాట్ పార్ట్ ఆఫ్ వర్డ్ అంటే ఇది
ఈ 254 ఆర్టికల్ వల్ల ఏం తెలిసిందంటే ఏదైతే సెంట్రల్ లా ఉంటుందో అదే ఓవర్కమ్ చేస్తుంది స్టేట్ లాని. కానీ ఒకవేళ స్టేట్ ప్రెసిడెంట్ అసెంట్ తీసుకుందనుకో, లేకపోతే ఆఫ్టర్ బీయింగ్ రిజర్వ్డ్ ఫర్ దిస్ కన్సిడరేషన్, దెన్ సెంట్రల్ లా కాదు స్టేట్ లా ప్రివేల్ అవుతుంది. Therefore, any appointment as a vice chancellor contrary to the provisions of UGC regulations can be said to be violation of statutory provisions. సో ఇది violation కింద అవుతుంది. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే, మొన్న రీసెంట్గా ఎంపీ కర్ణాటక రేవన్న ఇతను ఆఫ్టర్ హీ హ్యాస్ సమ్ అలిగేషన్స్ వచ్చినాయి, సెక్షువల్ హెరాస్మెంట్ అలిగేషన్స్. ఆ తర్వాత అతను డిప్లొమాటిక్ పాస్పోర్ట్ యూస్ చేసి జర్మనీకి వెళ్ళాడు. సో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ గురించి తెలుసుకుందాం. ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది డిజిగ్నేటెడ్ మెంబర్స్కి ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ పర్సన్స్కి, వాళ్ళు డిప్లొమాటిక్ స్టేటస్ ఉన్న పర్సన్స్కి, ఇంకా గవర్నమెంట్ అఫీషియల్స్కి ఏమైనా డిప్లొమాటిక్ అసైన్మెంట్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇస్తుంది. వ్యాలిడిటీ పీరియడ్ ఏంటి? 5 years, లేకపోతే ఇంకా తక్కువ. ఇష్యూయన్స్ ఎవరు వేస్తుంది? ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ వేస్తుంది. సో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఒకవేళ ఆ పాస్పోర్ట్ అతనికి అవసరం అని అనిపిస్తే ఇస్తుంది. బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ హిస్ ఆర్ హర్ ఫారెన్ మిషన్ కోసం, లేకపోతే బికాస్ ఆఫ్ ద పొజిషన్ హీ ఆర్ షీ హోల్డ్స్ ఆర్ హ్యాస్ హెల్డ్ ఇన్ ద పాస్ట్ వల్ల. సో అడ్వాంటేజ్ ఏంటి? ఇమ్యూనిటీ దొరుకుతుంది అన్నట్టు. హోల్డర్స్ ఆఫ్ సచ్ పాస్పోర్ట్స్ ఉంటారు కదా, సర్టన్ ప్రివిలేజెస్, కొన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి. ఏంటంటే అరెస్ట్, డిటెన్షన్స్ ఉండవు వేరే కంట్రీలో. ఇంకా సర్టన్ లీగల్ ప్రొసీడింగ్స్ ఇన్ ద హోస్ట్ కంట్రీస్ నుంచి కూడా ఇమ్యూనిటీ పొందుతారు. ఎగ్జంప్షన్ ఏంటి? ఎగ్జంప్షన్ ఉంటుంది అన్నట్టు వీసా రిక్వైర్మెంట్. సో వీసా రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఎంఈఏ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా కొన్ని వీసా నోట్స్ ఇష్యూస్ చేయొచ్చు ఇండియన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్కి, ఎవరైతే ఒక అఫీషియల్ అసైన్మెంట్ వల్ల వెళ్తున్నారో అబ్రాడ్కి. ఇండియాకి వీసా వేవర్ అగ్రిమెంట్స్ ఉన్నాయి ఫర్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ 34 కంట్రీస్కి with Germany including. This agreement allows Indian diplomatic passport holders to visit these countries without a visa for up to 90 days. 90 days వరకు వాళ్ళు విజిట్ చేయొచ్చు. ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ గురించి తెలుసుకుందాం. పాస్పోర్ట్స్ ఉన్న వీసాస్ యూనియన్ లిస్ట్ కింద వస్తుంది. అంటే 7th షెడ్యూల్లో ఉన్న యూనియన్ లిస్ట్ కింద పాస్పోర్ట్స్ అండ్ వీసాస్ వస్తాయి. ఇష్యూయన్స్ ఆఫ్ పాస్పోర్ట్స్ దేని కింద గవర్న్ అయి ఉంటుంది? పాస్పోర్ట్స్ యాక్ట్ ఆఫ్ 1967 కింద గవర్న్ అయి ఉంటుంది. ఎవరైతే పర్సన్స్ బయట కంట్రీకి మెడికల్ టూరిజం, లేకపోతే వాళ్ళ పిల్లల్ని కలవడానికి, దేనికి ఒక్కదానికి విజిట్ చేద్దామని అనుకుంటే వాళ్ళకి పాస్పోర్ట్ కావాలి. ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ అని ట్రావెల్ డాక్యుమెంట్ ఉండాలి. హవెవర్ సెంట్రల్ గవర్నమెంట్ కొంతమందిని ఎగ్జామ్ చేయొచ్చు ఫ్రమ్ ది నీడ్ ఆఫ్ పొసెషన్ ఆఫ్ ఎ పాస్పోర్ట్. అడిషనల్గా సెంట్రల్ గవర్నమెంట్ పాస్పోర్ట్స్ హూ ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాకి కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టిబెటన్ రెఫ్యూజీస్కి పాస్పోర్ట్ ఇచ్చింది ఇండియా. ఇంకా 3 క్లాసెస్ ఆఫ్ పాస్పోర్ట్స్ ఉంటాయి. ఒకటి ఆర్డినరీ, డిప్లొమాటిక్, అఫీషియల్. ఆర్డినరీ పాస్పోర్ట్ ఏమో బ్లూ కలర్లో ఉంటుంది, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఏమో వైట్ కలర్లో ఉంటుంది, అఫీషియల్ పాస్పోర్ట్ ఏమో మెరూన్ కలర్లో ఉంటుంది. ఇప్పటితో పాలిటీ మంత్లీ మ్యాగజైన్లో ఉన్న పాలిటీ అయిపోయింది. మనం నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో.